ఇటీవల పార్లమెంట్ అభ్యర్థులుగా వస్తున్న వాళ్ళు అత్యంత సంపన్నవంతులు ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళు ఒక ఆఫర్ ఇస్తున్నారు. నా పార్లమెంటు పరిధికి సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఖర్చు మొత్తం నేనే భరిస్తాను అన్నటువంటి వాగ్దానం కూడా ఇస్తున్నారు. అంటే పార్లమెంటుకి వెళ్ళి ఈ ఖర్చు భరించిన వాడు మరి ఏం చేస్తే ఆ ఖర్చును మళ్ళీ వెనక్కి తీసుకోగలడు? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజాసేవకు వస్తారా ఎవరైనా? నిజంగా ప్రజాసేవ చేయాలనంటే ఇన్ని కోట్లే ప్రజల కోసం డైరెక్ట్గా ఖర్చు పెట్టొచ్చుగా. అలా ఖర్చు పెట్టిన వాడిని దేవుడిగా భావించేటటువంటి ప్రజలు ఇంకా మిగిలే ఉన్నారుగా. మరి ఇది కూడా మరో కోణం కదా సత్యం గారు? ఖచ్చితంగా అండి. ఇవాళ మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అన్ని రాష్ట్రాలకు బాకింది. ఒక గత 30 ఏళ్లుగా మా మిత్రులు యూనివర్సిటీ టీచర్స్, కాలేజీ టీచర్స్ బెంగాల్ నుంచి వస్తుండేవాళ్ళు. అక్కడ ఎక్కువ లెఫ్ట్ ఫ్రంట్ కానీ లేకపోతే తృణమూల్ కానీ ఒక 120-100 నుంచి 150 మధ్య టీచర్స్కే టికెట్లు ఇస్తారు. యూనివర్సిటీ టీచర్స్, కాలేజ్ టీచర్స్, స్కూల్ టీచర్స్. వాళ్ళు తర్వాత వాళ్ళకు ఒక సౌలభ్యం ఉంది. టర్మ్ అయిపోయినాక మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావచ్చు ఆ రాష్ట్రంలో. అది ఒక అవైలబిలిటీ ఉంది. కాబట్టి అట్లున్నటువంటి వాళ్ళని నేను మళ్ళీ పోటీ చేస్తారంటే 2 times అయినాక మరి 3rd time పోటీ చేస్తారంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, మా వల్ల కాదండి, ఆ ఎమ్మెల్యేగా వచ్చే శాలరీ తోటి బతకటం కష్టం అవుతుంది, మళ్ళీ నేను జాబులు చేస్తానని చెప్పేవాళ్ళు. అంటే ముఖ్యమంత్రులు నీతివంతుగా ఉంటే మంత్రులు నీతివంతంగా ఉంటారు, మంత్రులు నీతివంతంగా ఉంటే ఎమ్మెల్యేలు కూడా నీతివంతంగా ఉండాల్సి వస్తుంది. తర్వాత వీళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేయనప్పుడు వాళ్ళు అవినీతి పాల్పడే అవకాశం లేదు. ఎమ్మెల్యేకు 3వసారి ఉండమంటే వద్దు, జీతం సరిపోయే పరిస్థితి లేదు అనేటువంటి స్థితి ఉన్నదంటే ఎలక్షన్లో లేదా ఎలక్షన్స్ అయినాక కూడా ఎమ్మెల్యేల యొక్క సంపాదన ఎంతో అంచనా వేసుకోవచ్చు. కానీ ఇవాళ అసలు జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయినా చాలు, 500 కోట్ల 1000 కోట్లకు అచీవ్ అయినాక ఆలోచిద్దాం. ఒకసారి అయినాక 2వసారి 3వసారి 6వసారి అయినా 7వసారి అయినా, అంటే 7 సార్లు అయితే తడవక 500 కోట్ల చొప్పున సంపాదించుకోవచ్చు అనే స్థితి వచ్చింది. అంటే నాయకులే ప్రజలకు అలవాటు చేశారు డబ్బులు. ఎప్పుడైతే ఇది అలవాటు అయిందో ప్రజలకు పోరాట స్ఫూర్తి తగ్గింది, ప్రజలకు సేవ చేసేవాడు ఎవడైతే అలవాట్లేదు, ప్రజలకు అందరూ ఒక్క తిరిగి నవ్వుపడుతున్నారు. ఎవడైనా అటువంటి వాడు అనుకునే స్థితి వస్తుంది. ఎప్పుడైతే ప్రజలు అలా అనుకుంటారో ఆ రోజు డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే వేయాలనిపిస్తుంది. ఇది ఒక దశ. నేనేమనుకుంటున్నంటే ఇది శాశ్వతంగా ఉంటుంది అనుకోవట్లేదు నేను. ఎందుకంటే ఇవాళ ఆ 3-4 డబ్బులు ఇస్తే ఎవరికో ఒకరికి ఓటేయాలిగా. అందరి దగ్గర తీసుకొని ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తున్నారు. ఈ దశలో కూడా మంచోడికి ఎన్నుకుంటే, మంచోడికి వేస్తే అలా రిలేటివ్గా డబ్బులు పెట్టినాడు ఓడిపోతే డిస్కరేజ్ అయితే ఇప్పుడు కూడా డబ్బులు ఇప్పుడు ఏ స్థితి వచ్చిందంటే డబ్బులు పెట్టినవాడేమో గెలవాల్సిందనే పట్టుదలతో ఎక్కువ పెడుతున్నాడు. అసలు డబ్బులు పెట్టని నీతివంతుడు కూడా ఇతరులు డబ్బులు పెడుతురుగా మనం అంతో ఇంతో పెట్టకపోతే మరి మన మంచితనం నిలబడదేమని చెప్పేసి డబ్బులు పెడుతున్నారు. ఇలా 2 వైపులా డబ్బులు పెట్టాల్సినటువంటి స్థితి వాళ్ళకు కొనసాగుతా ఉంది. అయితే ఓటర్లు కూడా చైతన్యం వస్తా ఉంది. నేను ఒక అమ్మాయిని గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఓటేయటానికి పోతే, ఏమమ్మా నీకు డబ్బులు ఇచ్చారని అడిగా నేను 5 ఏళ్ల కింద జరిగిన ఎలక్షన్స్ లో. అంటే ఒకరు 4000 ఇచ్చారు, ఒకరు 3000 ఇచ్చారు, ఒకరు 2000 ఇచ్చారు అండి అన్నది. మరి ఎవరికి ఓటేసామంటే 2000 ఇచ్చిన వాళ్ళకి వేసిన అన్నది. అదే మరి తక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎందుకు వేసినామంటే పాపం ఉన్న ఎకరం అమ్మిచ్చుండండి, ఎట్ట పాపం ఆయన ఓడిపోతారన్నది. అంటే అక్కడ ఆ విచక్షణ, ఓటర్లకు ఆ విచక్షణ కూడా వచ్చేస్తుంది నెమ్మదిగా. అంటే ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా వేయాల్సినటువంటి వాడికి వేద్దాం అన్నటువంటిది వస్తుంది. ఇది ఇంకొంత చైతన్యం పెరిగితే ఎంత డబ్బు పంచినా గెలవని స్థితి వస్తుంది. అందులో కూడా నిన్నటిగా మంచోని ఎన్నుకోవాల పరిస్థితి ఒకటి వస్తుంది. రెండోది, ఈ పరిధి దాటితే డబ్బులు తీసుకోవటం, అమ్ముడుపోవటం అనేది మన స్టేటస్ కు తగ్గది కాదు అనేది కూడా వచ్చే స్థితి వస్తుంది. మరొకటి ఉంది సత్యం గారు, నేను మీకు అడ్డుపడుతున్నాను అనుకోవద్దు కానీ అనుకోను. మరో కోణం ఉంది. డబ్బులు తీసుకోకపోతే మనల్ని శత్రువుగా భావిస్తారేమో, మనల్ని టార్గెట్ చేస్తారేమో అన్నటువంటి భయం కూడా ఇవాళ ఓటర్స్కు ఉంది. బికాజ్ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నేర ప్రవృత్తి గమనించిన తర్వాత ఓటర్లు భయంతో కూడా డబ్బులు తీసుకుంటున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక 10 ఏళ్ల కింద వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి ఒక 1 నెల రోజులు ప్రచారానికి వెళ్ళా. జంగారెడ్డిగూడెం పోయే వరకు ఒక కొత్త లెక్చరర్ షేక్ అవుతాడు, వణుకుతున్నాడు.
ఎందుకు బాబు అన్న అంటే టీచర్స్ ఎమ్మెల్సీల తలా ఒక వెండి గ్లాస్ ఇస్తున్నారండి. నేను వెండి గ్లాస్ తీసుకోలేదు, 5-6 వేల ఖరీదు గెలిచి ఆనాడు ఉన్న ఆ వెండి గ్లాస్ ఇస్తున్నారు, నేను తీసుకోలేదు. నీ భార్య ఏం చేస్తుంది, నీ పిల్లలు స్కూల్కి పోతారని అడుగుతున్నారు, నాకు భయం అవుతుందని చెప్తున్నాడు. అంటే తీసుకున్న వాళ్ళు షేక్ఘాటం కాదు, తీసుకొని వాడు నీతిమంతుడు షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది మీరు అన్నదానికి సపోర్టింగ్ గా. కాబట్టి ఇవాళ డబ్బు తీసుకోకపోతే వాళ్ళ శత్రువులు, అంటే మీరు మా మీద సానుభూతి లేదనమాట, మా డబ్బులు తీసుకోవట్లేదంటే మాకు ఏదలుచుకోలేదన్నమాట అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు తీసుకునే ఇష్టాలు కాదు, తెల్లవారుజామున కట్టలు ఎంత అమౌంట్ చేయగలిగితే అంత అమౌంట్ కట్టగట్టి అవతలేస్తున్నారు గేట్ అవతల. అటువంటి దుస్థితి వచ్చిన్నది ఇవాళ. కాబట్టి ఇటువంటి వాటిని కరెక్ట్ చేయగలిగే శక్తి ప్రజలు పోరాట స్ఫూర్తిలో ఇన్వాల్వ్ చేయటం తప్ప మనం నీతి బోధనలు చేసినా, సూక్తులు చెప్పినా, లేకపోతే ఆదర్శంగా రాజకీయాలు నడుపుదాం అనుకున్నా, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ వీళ్ళందరూ ఆదర్శంగా చేద్దాం అనుకురు ఏది రాజకీయాలు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా ఏమయ్యారు అంటే ప్రజల్ని పోరాట స్ఫూర్తిని ఇన్వాల్వ్ చేయకుండా సూక్తులు చెప్తే వినరు. అదే వీళ్ళకు భిన్నంగా కేజ్రీవాల్ ఢిల్లీలో ఎందుకు అధికారంలో వచ్చిందంటే ప్రజల్ని ఇన్వాల్వ్ చేశాడు యాక్టివిటీలు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ కమిట్మెంట్ పెరిగింది, గెలిపించగలిగారు. కాబట్టి ఆ విధంగా ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఏది చేసినా అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ప్రజలకు బయటగా దూరంగా ఆలోచిస్తే మనకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగా మళ్ళీ వాళ్ళు ఏదో ఒక పార్టీలో మెర్జ్ అయిపోవటం అనేది జరుగుతా ఉంది. మరొక విషయం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు సత్యం గారు, పుచ్చలపల్లి సుందరరామయ్య రెడ్డి అన్నది తీసి పక్కన పెట్టేసి చాలా సాధారణమైనటువంటి జీవితం సాగించినటువంటి వ్యక్తిగా, అలాగే వివాహం చేసుకుంటే మనం కొన్ని బాధ్యతలు తీసుకొని ప్రజలకు దూరం అవుతామేమో అని ఆలోచించినటువంటి నాయకుల నేపథ్యం మనం గమనించిన తర్వాత ఇవాళ నాయకులు ఎవరు అనేది కాదు, అసలు మీలో మనిషి అనేవాడు ఎవడైనా ఉన్నాడా అని మనం కాగడా వెతికి పెడితే కనపడేది 5-10 మంది 2 రాష్ట్రాల్లో. ఐ థింక్ సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఒకటండి దానికి ఇంకోటి కూడా